క్లాస్లో ఉంటే సరిపోతుంది కదా రొటేషన్కి. టిఫిన్ పాయింట్ ఒక 10,000 చాలు. ఇది ఆ పొయ్యి ఆ గియ్య ఇవన్నీ కలిపి ఫస్ట్ ట్రిప్ కొనుక్కున్నప్పుడు ఓ 15,000 దాకా అవుతుంది. గ్యాస్ పొయ్య, గ్యాస్ బండ, ఆ స్టీల్ ప్లేట్లు, అదే స్టీల్ సామాను, ఇడ్లీ పాత్ర, దోశ పెనము, ఇట్లాంటివన్నీ కలిపేసేసి ఓ 10-15,000 అవుతుంది. అట్లాంటి పెట్టిన వాళ్ళు బోలెడంతమంది. మీరు అబ్జర్వ్ చేస్తే మా ఇల్లు లేబర్ ఏరియాలోనే ఉంటాం కాబట్టి కొంచెం అవతలకు ఉంటాం. మాది ఇల్లు మిడిల్ క్లాస్ ఏరియా, కానీ వెళ్ళే దారి అంతా లేబర్ ఏరియా. అంతకుముందు 3-4 చోట్ల కూరగాయలు బళ్ళు కనబడ్డాయి, కనీసం 10 చోట్ల కనబడ్డాయి. వాళ్ళ ఇంటి ముందే గడప ముందే పెట్టుకుంటారు, మెయిన్ రోడ్డు కాబట్టి. గడప ముందే టిఫిన్ పాయింట్, గడప ముందే కూరగాయలు, గడప ముందే పూలు. కొంతమంది అయితే ఈ ఇంట్లో ఏ చక్రాలు ఇట్లాంటి తయారు చేసి చెక్కలు తయారు చేసి అమ్మిన వాళ్ళు ఉన్నారు, స్నాక్స్ తయారు చేసి మసాలా బళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇట్లాగా పానీపూరి బళ్ళు పెట్టిన వాళ్ళు. ఇన్నిగా నాకు 4-5 నుంచి ఏకంగా 15-20 కనబడ్డాయి సాయంత్రం పూట. ఇది కళ్ళెదురుగుండా నేను చూసిన మార్పు ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ సమస్య. అది లంసమ్ అమౌంట్ రావడం వల్ల. అది కాదు మీకు నెలకు 1,500 ఇస్తానన్నాడు ఈయన. సరే 1,500 రూపాయలు వస్తే ఖర్చులకు కలిసి వస్తుందిలే అనుకుంటారు. పై ఖర్చు